హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ 3D లీగల్ బిల్డింగ్ అయితే చూడండి. నాట్యమైపోదా రేయంతా పాకాంతే నువ్వు వెతికే సంక్రాంతయ్యే. వీడియోకు ప్రతి చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని నీట్గా 3Dలో లీగల్ బిల్డింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకుంది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అల్ట్మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అల్ట్మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా. ఇక్కడ హోమ్ క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ పాయింట్ ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను, సో అది కూడా మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయిపోయినాక ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ ఓపెన్ చేశాక మీకైతే ఇలా అయితే కనబడుతుంది. సో ఇక్కడ నేను నువ్వు వస్తానంటే నేను వద్దంటే ఒక మూవీ అవుతుంది కదా. సో ఆ మూవీలో నుంచి జన్మంతా నీ అడుగులోనే ఒక సాంగ్ అయితే ఉంటుంది. సో ఆ సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో 3Dలో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సాంగ్ అయితే స్లోగా అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ 3 seconds వరకు అయితే సాంగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను మూవీ టైటిల్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ నువ్వు వస్తానంటే నేను వద్దంటానే మూవీ టైటిల్ అయితే ఇచ్చి, సో మంచిగా అయితే ఇక్కడ ఫాంట్ అయితే ఇచ్చి కూడా మంచిగా ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ మీకు ఒక ఫాంట్ ఇస్తాను కదా, సో ఆ ఫాంట్ అయితే మీరు యాడ్ చేసుకొని సరిపోతుంది. సో ఇక్కడ దాకా అండ్ ఇక్కడ వచ్చేసి కెమెరా 2 ఉంటుంది. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చాలా బాగా అయితే చేసి ఇక్కడ లిరిక్స్ కూడా పెట్టి మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో కెమెరా అడ్జస్ట్మెంట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడైతే వదిలేసేయండి, ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకొని వదిలేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ మీ పిక్ ఎలా యాడ్ చేసుకునేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఇక్కడ బీట్ ఉంది కదా, సో ఇక్కడ దాకా వచ్చేసి ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని మీడియోకి వెళ్ళేసి ఫస్ట్ మీరు ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆర్ బాయ్ పిక్ అని కానీ గర్ల్ పిక్ అని కానీ, నేను ఇక్కడ గర్ల్ పిక్ అయితే పెడుతున్నాను. సో ఇక్కడ పెట్టి ఇక్కడ మీరు 3 dots ఉన్నాయి కదా, సో దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఫీల్డ్ కంపోజిషన్ అయితే చేసుకోవాలి. సో చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు టైల్స్ అని సెర్చ్ చేసుకోండి. సో టీఐ ఇక్కడ వచ్చింది కదా, TILES. దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ ట్యాప్ చేసుకొని దీని మిర్రర్ ఉంటుంది. సో మిర్రర్ మీరు ఆన్ చేసుకోండి. సో మిర్రర్ ఆన్ చేసుకున్నాక మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు ఇక్కడ ఎక్స్ప్లోజ్, సో ఇక్కడ ఎక్స్పోజ్ గామా వచ్చింది కదా, సో దీని మీద ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ దీన్ని కొంచెం పెంచుకోండి. సో బ్రైట్నెస్ పెంచుకోండి, ఇక్కడ ఎక్స్పోజ్ ఉంటుంది. సో దీన్ని పెంచుకోండి, ఇక్కడ ఒక 16 or 20 పెట్టుకోండి. ఎందుకంటే మీ పిక్ డల్ ఉంటే గామా అనేది ఎఫెక్ట్ చాలా లుక్ అయితే చేస్తుంది. సో ఎఫెక్ట్ అందుకోసం మీరు యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్కి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు మళ్ళీ సాచురేషన్, సో ఇక్కడ సాచురేషన్ అండ్ వైబ్రెన్స్ వచ్చింది కదా, సో దీని మీద ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని ఇది కూడా కొంచెం అయితే పెంచుకోండి. సో కొంచెం ఇంక్రీజ్ పెంచుకుంటే మీ పిక్ డల్ ఉంటే కొంచెం లుక్ అయితే అవుతుంది, బెటర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పిక్ని లాస్ట్ వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి పిక్ అనేది డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక దీన్ని కెమెరా కిందకి పెట్టుకోండి. సో ఇక్కడ కెమెరా కిందకి పెట్టుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పిక్ ఉంది కదా, సో పిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ దీనిపైన ఇక్కడ ప్లస్ సెకండ్ బాక్స్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి. చేసుకున్నాక మళ్ళీ పిక్ని పేస్ట్ లేయర్ చేసుకోండి. సో పేస్ట్ లేయర్ చేసుకుంటే మనకు పిక్ అయితే పైన ఇలా కనబడుతుంది కదా. సో ఇక్కడ దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇలా అవుతుంది కదా, ఇప్పుడు మీరు బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో కెమెరా ఆన్ చేసుకున్నాక మీకు అయితే ఇలా కనబడుతుంది. సో ఇక్కడ లిరిక్స్ అయితే మీకు ఏం ఇలా కనపడదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలాన్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్క్ మీద ట్యాప్ చేసుకొని, సో మీరు ఇంతకు ముందుకు ఏదైతే పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పిక్కి మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెట్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాక ఆ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ప్లస్ అయితే చూడండి లిరిక్స్ అయితే మనకు ఇలా కనపడుతుంది. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ లిరిక్స్ తగ్గట్లు మీ పిక్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా అయితే ఉంది కదా. సో ఇప్పుడు ఈ పిక్ అయితే నేను కిందికి అయితే తీసుకొస్తాను. సో ఇక్కడ జన్మంతా ఉంది కదా, సో దీనిపైన పెడుతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ లిరిక్, సో ఇక్కడైతే మనకు బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది లిరిక్ ఇలా. అండ్ ఇక్కడ లిరిక్స్ కూడా నేను కొన్ని ఎఫెక్ట్స్ అయితే పెట్టాను, చాలా బాగా అయితే ఉంటుంది. సో ఎఫెక్ట్స్ అయితే ఉండని చాలా బాగా అయితే ఉంటుంది. ఒక ఫాంట్ ఇస్తాను కదా, ఫాంట్ యాడ్ చేసుకోండి. సో ఇలా అయితే ఉంటుంది. ఇక్కడైతే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీన్ని లేదా కిందికి అయితే తీసుకురండి. సో లిరిక్స్ పిక్ కిందికి తీసుకురండి ఇలా. సో బ్యాక్ సైడ్ తీసుకొస్తే చూడండి ఇది కూడా డౌన్ వెళ్ళిపోతుంది. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మీ పిక్ దగ్గరలో మీరు లిరిక్స్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఒక లిరిక్ అయితే ఈ పిక్ కింద పెడుతున్నాను చూడండి. ఒక లిరిక్ బ్యాక్ సైడ్, ఒక లిరిక్ ఫ్రంట్ సైడ్. సో ఇదైతే ఉంటుంది. అండ్ ఇక్కడ పైన, సో ఇక్కడ దీన్ని కూడా
ఇలా అయితే కిందికి తీసుకురండి. సో ఇలా అయితే చూడండి చాలా బాగా అయితే ఉంటుంది. సో మీరు బాయ్ పిక్ పెట్టుకున్నా కానీ గర్ల్ పిక్ పెట్టుకున్నా కానీ ఇలాగైతే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో మెయిన్గా మీరు ఏం చేస్తారంటే ఫోటోకి పిక్సెట్ లేదా ఫోటో రూమ్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫాంట్స్ ఇచ్చాను కదా, సో ఫాంట్స్ ఒకటి యాడ్ చేసుకొని పిక్ యాడ్ చేసుకొని ఎఫెక్ట్స్ కూడా నేను చెప్పినట్లు మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మొత్తం వీడియో ఎడిటింగ్ అయిపోయినాక ఎక్స్పోర్ట్ బటన్ టైప్ చేసుకోండి. ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.